సాక్షి పత్రికలో వడకేసిన పాలన మడకశిరలో ఆగిన అభివృద్ధి అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. సో ఈ విషయంలో మా వైకాపా మిత్రులకు, సాక్షి విలేకరుల సోదరులకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. వారికి ఏదైనా మరి దృష్టిలోకి ఉందో వెనక్కిలోకి ఉందో తెలియదు, కానీ ఈ 3 నెలల కాలంలో మడకశిర నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఈ పత్రికా సమావేశం ద్వారా మడకశిర నియోజకవర్గ ప్రజలకు, మరీ ముఖ్యంగా వైకాపా నాయకులకు, సాక్షి విలేకరుల దృష్టికి ఈ సమావేశం ద్వారా తీసుకురావడం సాధించుకున్నాను. 24వ తేదీ కౌంటింగ్ అయిపోతే ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే మన ప్రియతమ నాయకులు, శాసనమండలి మాజీ సభ్యులు గుండుమల తిప్పేస్వామన్న గారి మార్గదర్శనంలో ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు కలిసి వడ్రపాళ్యం నుంచి వెటరనరీ కాలేజ్ వరకు 15 కోట్లతో ఒక రహదారిని మంజూరు చేయడం జరిగింది, ఇంకా ప్రమాణ స్వీకారానికి ముందే. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌడనహళ్ళి గ్రామంలో సావిత్రమ్మ అనే ఒక మహిళ, ఆ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది అంటే ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో గౌడనహళ్ళి గ్రామంలో ఒక బోర్వెల్ డ్రిల్ చేయడం జరిగింది. మరి అనేక ఏళ్లుగా రాజీవ్ గాంధీ సర్కిల్లో అత్యంత ప్రమాదకరంగా ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని ఎంతమంది నాయకుల దృష్టికి తీసుకొచ్చినా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ని పక్కకు తొలగించడం జరిగింది. సో ప్రమాణ స్వీకారానికి ముందే ఎంఎస్ రాజు గారు తన బ్రాండ్ ఏంటి, తన కమిట్మెంట్ ఏంటి అని చూపించడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్సీ గారి క్రియాశీలతను గమనించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి పర్యటన మంగళగిరికి చేస్తే చంద్రబాబు గారు రెండవ పర్యటనను గుండుమల గ్రామానికి చేశారు. మరి ఆయన పర్యటన సందర్భంగా ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక శాశ్వత కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకొచ్చి మంజూరు చేయడం జరిగింది. మరి నాటి నుంచి నేటి వరకు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు, అనేక మంది ఉన్నతాధికారులు అనేక పర్యటనలు మడకశిరకు వస్తూ చీఫ్ మినిస్టర్ ప్రామిసెస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మడకశిర మండలంలో బుళ్ళ సముద్రం, అరే సముద్రం గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 7-8 వేల ఎకరాలు, మరి గుడిబండ మండలంలో ఒక 4,000 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ పరిశ్రమ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి టెక్స్టైల్ పరిశ్రమ వారి ద్వారా రోళ్ల మండలంలో ఒకటి, గుడిబండ మండలంలో ఒకటి గార్మెంట్ పరిశ్రమ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంది. మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాలి, మాకు సహకరించండి. దీన్ని మరింత ముందుకు తీసుకోవడానికి ప్రతిపక్షం చేయాల్సినటువంటి పాత్రను పోషించండి. అవాస్తవాల్ని, అర్ధసత్యాల్ని సాక్షి పత్రిక ద్వారా ప్రజల ముందుకు తీసుకురావద్దండి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అట్లాగే మొన్నటి రోజు బెంగళూరులో భారీ పరిశ్రమల శాఖ ఉంది, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారిని కలవడం జరిగింది. కలిసి ఇక్కడ ఏదైతే 1,600 ఎకరాల్లో ఏపీఐఐసి ప్రాజెక్టు ఏదైతే ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో అక్కడికి పరిశ్రమలు కావాలని చెప్పేసి, మరి అగిలి మండలంలో గాయత్రి కాలనీలో ఒక 3,000 ఎకరాల భూమి రైతులు ఇవ్వడానికి పరిశ్రమలు ఏర్పాటుకు సిద్ధంగా ఉంటే దాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో మడకశిర నియోజకవర్గం
ఒక పరిశ్రమల హబ్గా మారుతుంది అనేటువంటి ఆశాభావాన్ని ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తున్నాను. మరి అదే సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఒక్కలిగలు అధిక సంఖ్యలో ఉన్నారు, లింగాయతులు ఉన్నారు, సాధరులు ఉన్నారు. వీరందరూ ఇక్కడ బీసీ జాబితాలో ఉంటే కేంద్రంలో ఓబీసీ జాబితాలో లేరు. రైల్వేల్లో కానీ డిఫెన్స్లో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వారు ఉద్యోగాల్లో వారికి ఓబీసీ కోటా వర్తించక వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఓబీసీ జాబితాలో చేర్చాలని మరి వాల్మీకి సోదరులు ఇతర రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉండి, ఇదే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఎస్టీలుగా ఉండి, ఈ మైదాన ప్రాంతంలో మాత్రం బీసీలుగా ఉంటే వారిని కూడా ఎస్టీల్లో చేర్చాలనేటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కుమారస్వామి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మరి 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఈ సమస్యల పరిష్కారానికి మీరు కృషి చేశారా? ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? కేవలం వసూళ్ల పూర్వం తప్ప ఏ రోజు అభివృద్ధి గురించి ప్రయత్నం జరగలేదు, చర్చ జరగలేదు. ఒకటే మాట్లాడుతున్నాను, ఈ నియోజకవర్గంలో కొన్ని ఎంఆర్ఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి ఇది మారుమూల నియోజకవర్గం. రఘువీరారెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 5 మండలాలు 5 మంది ఎంఆర్ఓలు తీసుకురాలేకపోయినాము. అయినప్పటికీ కూడా ఈరోజు సత్యసాయి జిల్లాలో 32 మండలాలు ఉంటే కేవలం 17 మంది మాత్రమే తహసీల్దార్లు ఉన్నారు. వాటన్నింటినీ భర్తీ చేయడానికి సమర్థవంతమైనటువంటి అధికారులను తీసుకుని వచ్చి ఈ నియోజకవర్గంలో అన్ని శాఖల్లో కూడా సమర్థమైనటువంటి అధికారులతో భర్తీ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇన్ఛార్జీలతోనే కానీ జిల్లా అధికారులు కావచ్చు అనేక పర్యటనలు సాగించారు. మొన్నటికి మన ఒక్క మార్కెట్ కావాలనేటువంటి డిమాండ్ పరిష్కారం చేయడం కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే తక్షణమే మార్కెటింగ్ ఉన్నతాధికారులు పంపించారు. ఈరోజు కూడా రాష్ట్ర స్థాయి కమిషనర్, సెరికల్చర్ కమిషనర్ ఈరోజు కూడా మన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ ఊరికి ఆషామాషిగా జరగలేదు. ఎమ్మెల్యే గారు అనేక సార్లు అనేక పర్యాయాలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి అవకాశాన్ని రాష్ట్ర స్థాయి అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళడం మూలకంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు పర్యటన చేస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి లా అండ్ ఆర్డర్ ఈ నియోజకవర్గంలోని పోలీస్. నమస్కారాలు. నిన్నటి రోజు సాక్షి పత్రికలో అభివృద్ధి కుంటుపడింది మడసరా నియోజకవర్గంలో అని చెప్పి రాసుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు సత్యము, ఎంతవరకు అబద్ధం అనేది నియోజకవర్గ ప్రజలే చర్చించుకుంటున్నారు. గత పాలకులు ఏ రోజు కూడా అభివృద్ధిని ఇంత తక్కువ సమయంలో పరుగులు పెట్టించిన దాఖలాలు లేవు. మంచి నాయకులు దొరికారు, మంచి నాయకత్వం దొరికింది. ఇక్కడ గుణమాల తిప్పేస్వామి గారు కావచ్చు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కావచ్చు, మంచి నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని హర్షిస్తుంటే అది భరించలేక, ఓర్వలేక అనవసరమైన రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీ పత్రికా యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. అలాగే దురదృష్టకరం ఏమంటే దీంట్లో పంచాయతీరాజ్ ఆఫీస్ ఫోటో పెట్టినారు, మడసరా పంచాయతీరాజ్ ఆఫీస్ ఫోటో పెట్టినారు. గత ప్రభుత్వంలో మీ పాలకులు 50,000 సిమెంట్ బస్తాలు 50,000 సిమెంట్ బస్తాలు నొక్కేసి 5 మంది ఏఈల్ని సస్పెండ్ చేసిన పాపం మీది. కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో అధికారుల కొరత ఉంది అని చెప్పేసి రాసుకోవడం ఎంతవరకు మీకు కరెక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అభివృద్ధిని తరివేసినారు, అభివృద్ధి కుంటుపడింది. కనీసం ఒక రోడ్డు వేయలేని పరిస్థితుల్లో 5 ఏళ్ళు గడిపేసి పోవడమే కాక అధికారులు కూడా పనిచేసిన పాపం మీది. మరి ఇక మీదైనా కూడా ఈ పత్రికా యాజమాన్యం కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, మాట్లాడే ముందు, స్ప్లిట్ పెట్టే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించేసి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ప్రజలు మమ్మల్ని హర్షిస్తారా, ఈ మాటలు మాట్లాడతాము, ప్రజలు మా మాటలు స్వీకరిస్తారని చెప్పేసి ఆలోచించేసి ఇక మీద కూడా మెలుగుతారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను.